మహబూబాబాద్ కేంద్రంలోని మొదటిసారిగా మున్సిపాలిటీ ఫ్లోర్ మీటింగ్లో పాల్గొన్న మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ పరిధిలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను కూడా తిరిగి ప్రభుత్వానికి అప్పగించే విధంగా చర్యలు చేపట్టాలని, తక్షణమే వాటిపైన చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్కి సూచించడం జరిగింది. సలహాలు ఇచ్చారు. నేనేమంటే నెలకు ఒకసారి మన రివ్యూ మీటింగ్ పెట్టుకొని మన మహబూబాబాద్ మున్సిపాలిటీకి ఈ మిషన్ భగీరథ చాలా సక్సెస్ఫుల్ అయిందన్నారు. సరే, ఏది సక్సెస్ఫుల్ అయినా కూడా మన గవర్నమెంట్ హెడ్ అంటే మన జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి మహబూబాబాద్ జిల్లాలోనే నీటి ఎద్దడి బాగుంది. ఎందుకంటే మొన్న సిగ్నల్ కాలనీ పోతే ఇక్కడ పైప్ లైన్ సిస్టమ్ వేయలేదని చెప్పారు. నేను అప్పుడు డీ గారిని అడిగితే 50% పనులు స్టార్ట్ అయ్యి చేయలేదు సార్, పైపులు వేయలేదు అన్నారు. అంటే ఎంత దారుణమైన విషయం. 1964వ సంవత్సరంలో వేసినటువంటి పైప్ లైన్ ఏదైతే వాటర్ పైప్ లైన్ సిస్టమ్ ఇప్పటికి నడుస్తూ ఉంది. అది కేవలం 5,000 మందికి సరిపడంత నీళ్ళ కొరకు 1964లో తీగల కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినటువంటి సత్యనారాయణ గారు ఉన్నప్పుడు వేసినటువంటి పైప్ లైన్ సిస్టమ్ని మనం ఇప్పటివరకు వాడుకున్నామంటే ఏ స్టేజ్లో ఉన్నాం మనం చూడండి. కాబట్టి త్వరితగతిలోనే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని కూడా మనం కంప్లీట్ చేసి అది టెండర్ వ్యవస్థలో ఉంది. పైప్ లైన్ సిస్టమ్ ఇప్పటికీ స్టార్ట్ చేయాలి. దయచేసి ఇంటర్నల్ పైప్ లైన్ సిస్టమ్ స్టార్ట్ చేస్తూ పాటుగా ఆల్టర్నేట్గా మనం మున్నేరు వాటర్ కూడా మనం వాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ పైప్ లైన్ లీక్ అయినా కూడా అసలు వ్యవస్థనే మరి ఇంతకుముందు గత ప్రభుత్వం ఎందుకు ఆలోచించిందో అర్థం కాలేదు. కానీ మనం మున్నేరు వాగు నుంచి ఇక్కడ రావాలి అంటే నేనేమంటున్నా, సరే మనకు నీటి ఎద్దడి ఉన్నా కూడా మనకి ఇక్కడ మన మున్నేరు వాగు దాన్ని కొంచెం బెటర్మెంట్ చేసుకొని కొంచెం వేరుని కూడా పెంచగలిగి మనకున్నటువంటి వసతులను మనం వాడుకుంటే బాగుండు. ఎక్కడ నీళ్ళ సమస్య ఉందో అక్కడ వాడుకుంటే బాగుండేది. మనం కొంత పండించేసి ఇక్కడ ఏమైనా బావులు తీపించడం లేదా బోర్లు వేయించడం, ఇక్కడ మనకు లోకల్గా స్థానికంగా ఉండే వ్యవస్థను మనం ఇంకా వాడుకున్నట్టు బాగుంటుంది. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా చివరికి ఇప్పుడంటే ఏదో నడుస్తూ ఉంది. ఇంకా ఎండాకాలం, ఈ సంవత్సరం వర్షాలు తక్కువ, నీటి ఎద్దడి బాగుంటుంది, ఇబ్బంది అవుతుంది. దానికి తగినట్టుగానే మనం కూడా కూర్చొని కలెక్టర్ గారు మనం ఒకసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి కూర్చొని మాట్లాడి మిషన్ భగీరథ పనులు ఎక్కడెక్కడ ఆగినాయి, దానికి ఆల్టర్నేట్గా కూడా ప్రతి ఊర్లో మనం ఆల్టర్నేట్ కూడా మనం ఏదో ఒకటి చూపించాలి. ఏదైనా తాగే మంచి బావి నీళ్ళు బోరు అంటే తాగే బావులున్నా ఆ బావులను పూడిక తీయడమా లేదా చుట్టూ స్టీనింగ్ తిప్పడం. ఎందుకంటే ప్రత్యామ్నాయంగా మనం చూసుకోకపోతే చాలా ఇబ్బందులు పాలవుతాం. మన ఎమ్మెల్సీ గారు అన్నట్టు ఏదున్నా కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక బురద మా మీద తెలుస్తారు అవును. అలాగే ఈ 50 కోట్ల వ్యవస్థ ఏదైతే ఉందో, సరే నేనేమో అది ఎలక్షన్ జిమ్మిక్ అనుకుంటా జీవో ఇచ్చి మేము చేస్తున్నాం అని తర్వాత, ఎందుకంటే మొన్న నేను కలెక్టరేట్ పోయినప్పుడు జీవో ఇచ్చారు సార్ కానీ ట్రెజరీలో డబ్బులు పడలేదు అన్నారు. మరి ఇప్పుడేమో మన గౌరవ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ విజయసారథి గారు ఏమంటున్నారు, అది జనవరి 2023లో జీవో వచ్చిందంటున్నారు. అంటే జీవో వచ్చి దగ్గర ఒక సంవత్సరం అయింది. మరి ఇప్పటి వరకు మరి ట్రెజరీలో డబ్బులు ఎందుకు పడలేదు, నిజంగా కూడా చిత్తశుద్ధి లేక కేవలం ఎలక్షన్ల కొరకేనా చేసింది, అది కూడా అర్థం కావట్లేదు. సరే చూద్దాం. అలాగే మనం అందరం కలిసి పనిచేద్దాం. ఈ 8-9 నెలల్లో వీలైనంత వరకు మహబూబాబాద్ పట్టణానికి అలాగే మున్సిపాలిటీని విజయవంతంగా అభివృద్ధి చేద్దాం. ముఖ్యంగా ఇంకా కొన్ని అంశాలు ఇప్పుడు జీవో మాట్లాడారు. నేను ఏమంటున్నాను, జీవో 58 మా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి 6 సంక్షేమ పథకాల్లో భూమి లేని అసలు జాగ లేని వాళ్ళకి జాగ చూపించి వాటితో పాటు 5 లక్షల రూపాయలతో ఇందిరా బిల్లు కట్టిస్తామని చెప్పాము. నాకు తెలిసి ఇంచుమించి ఎవరికైతే భూములు లేవో అలాగే భూమి ఉండి ఇల్లులు కట్టుకోలేని ప్లేసెస్లో ఆ 58 జీవోని అందులో ఫిక్స్ చేస్తే బాగుంటుందేమోనని మేము సూచనలు కూడా చేశాము. నాకు తెలిసి అది చేస్తే చాలామంది పేదవాళ్ళు నిజమైన నిరాశ్రయాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టించే ఏర్పాటును ప్రభుత్వం చేస్తే బాగుంటుందనే సలహా కూడా ఇచ్చాము. మనం సరే నాకు ఇప్పుడు ఎస్పీ గారితో మీటింగ్ ఉంది, మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు రోజంతా కూర్చుంటా. మీరు కొట్లాడడం కాదు, ఇక్కడ ప్రజల వద్దకు వెళ్ళి పనిచేద్దాం. ఎస్పెషల్లీ 122 జీవోను కనుక మనం రద్దు చేయకపోతే మున్సిపల్ కౌన్సిలర్గా నిలబడి కూడా ఉపయోగం లేదు. ఆ స్వేచ్ఛ
నాకు తెలుసు, ఎందుకంటే మేడం దగ్గర ఎంత పవర్ ఉండేదో నేను గమనించామని. ఇప్పుడు పవర్ లేదు, ఏదో వస్తున్నాం, ఏదో బడి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు మళ్ళీ వస్తున్నాం. మ్యాక్సిమం కుంటల్ని మనం డెవలప్ చేద్దాం. ఎఫ్టీఎల్ ల్యాండ్ ఎవరన్నా కూడా ఆక్రమించుకున్నా అన్యక్రాంతమైన కూడా తిరిగి వాళ్ళని వికెట్ చేయాల్సిందే. మన భూములు ఇంతకుముందు ఎన్ని కిలోమీటర్లు లేకపోతే ఎంత స్పేస్ ఎకరాలు ఉన్నాయో అదే విధంగా తిరిగి మనం పునరుద్దాం. నేను మీ వెంట ఉంటా, ప్రతి నెల ఒకసారి రివ్యూ మీటింగ్ పెడదాం. ఈ కుంటలను మనం సుందరీకరణ చేసే విధంగా మనం చేద్దాం. ఎందుకంటే మొన్న మేడం టూరిజం మేడం తోటి కూడా మాట్లాడాను, కొండ శ్రీకర్ మరి టూరిజం మినిస్టర్, వారితో మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, మీకు ఎదురున్నా కూడా మనం ఈ పాయింట్స్ని బాగా డెవలప్ చేయొచ్చు, ఫండ్స్ ఉందని చెప్పారు. మరి ఎంతవరకు మెటీరియల్ అయితే తెలియదు, కానీ అక్కడ ఉన్నటువంటి బడాబాబులు ఎవరైతే కబ్జా చేసుకున్నారో వాళ్ళని కొంచెం పంపించి ఆ ల్యాండ్ నాన్న మనం ఆక్రమించుకున్నాం. గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాల్సిందే. ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, చెరువులు కట్టలు ఏమున్నా కూడా ఆ భూములను మాత్రం మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోవాల్సింది. మున్సిపాలిటీ కాదు, మొత్తం కాన్స్టిట్యున్సీలో ఎక్కడ చెరువు కుంటలు ఏదున్నా కూడా ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయి. ఎవరున్నా కూడా ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా అక్కడ కబ్జా చేసినవి మాత్రం డెఫినెట్గా హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని సభాముఖులు తెలియజేస్తున్నాం. అలాగే